హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 19. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆద్య సంతోష్ కలిసి సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించారు. ఆ రోజు అలసిపోయి అందరూ పడుకుని పోయారు. మార్నింగే సంతోష్ వాళ్ళ ఇంట్లో ఇద్దరి కొత్త జంట చేత సత్యనారాయణ స్వామి పూజ చేయించాలని అనుకున్నారు సంతోష్ వాళ్ళ పేరెంట్స్. దాంతో ఆ పూజకి అవంతిక, మీనాక్షి, మహేంద్ర కూడా అక్కడికి వెళ్తున్నారు. అవంతిక చాలా బాగా రెడీ అయి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా జరిగిపోయాయి. వీళ్ళు వెళ్ళిన తర్వాత మీనాక్షి, అవంతిక ఇద్దరు డైరెక్ట్గా ఆద్య దగ్గరికి వెళ్ళేసరికి ఆద్య ఆల్రెడీ రెడీ అవుతూ ఉంటుంది. మీనాక్షిని చూడగానే ఆద్య వెంటనే వెళ్ళి హక్ చేసుకొని అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఆద్య, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఐ మిస్ యూ అమ్మా అంటుంది ఆద్య. అయ్యో చిట్టి తల్లి, నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది తల్లి, ఒక్కరోజు కూడా అవ్వలేదు. నువ్వు వచ్చి అప్పుడే ఇంతలా మిస్ అయితే ఎలా, ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండాలి, అమ్మను వదిలేసి అప్పుడు ఎలా ఉంటావు అని అడిగింది మీనాక్షి. కొంచెం నార్మల్గానే, ఎందుకంటే తను బాధపడితే ఆద్య ఇంకా ఎక్కువగా బాధపడుతుంది అని చెప్పి. ఏమో అమ్మ, తెలీదు, కానీ వచ్చిన తర్వాత ఎందుకో అందరూ కొత్తగా అనిపించారు. నాన్న వాళ్ళు ఎవరూ నాకు ఇక్కడ కనిపించలేదు, అందుకే చాలా ఏడుపు వచ్చిందమ్మా అని చెప్తుంది మీనాక్షి. పిచ్చి తల్లి, ఇక నుండి అలా ఏమీ ఉండదు, నీకు కూడా అంత అలవాటు అయిపోతుంది, కాబట్టి నువ్వు అలా ఫీల్ అవ్వవేమో. నీకే అలవాటు అయిపోతుంది, అప్పుడు నువ్వు అక్కడికి రమ్మన్నా కూడా రావు అని చెప్పి అంటుంది మీనాక్షి. ఇప్పుడు కొత్త కాబట్టి ఇలా ఉంది, పోను పోను నీకే అలవాటు అవుతుందిలే, ఇలా ఏడుస్తారా ఎవరైనా చిన్నపిల్లలాగా అని అవంతిక కూడా అనగానే ఇంకా నార్మల్గా అయిపోతుంది. ఆద్యని రెడీ చేసి కిందికి తీసుకెళ్లారు మీనాక్షి, అవంతిక. మెట్లపై నుంచి వస్తున్న ఆద్య పక్కన ఉన్న అవంతికని చూడగానే సంతోష్ ఒక్కసారిగా నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు అవంతికని. ఎందుకంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ శారీ, చాలా సింపుల్గా రెడీ అయింది, చాలా బాగుంది. కళ్ళు కూడా తిప్పుకోలేకపోతున్నాడు సంతోష్ అవంతిక నుంచి. కానీ మళ్ళీ వెంటనే తేరుకొని ఎవరైనా తనని చూస్తున్నారేమో అని అటు ఇటు చూసి మళ్ళీ తనని ఎవరు గమనించట్లేదు అని అవంతికని చూడడం స్టార్ట్ చేశాడు. అవంతిక ఆద్యాన్ని తీసుకొని దగ్గరికి వచ్చే వరకు కూడా అవంతికని చూస్తూనే ఉన్నాడు సంతోష్. వాళ్ళ దగ్గరికి రాగానే పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్పిన మాటకి సంతోష్ తేరుకొని అప్పుడు ఆద్యని చూస్తాడు. ఒకప్పుడు ఆద్య అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఎప్పుడైతే అవంతికని చూశాడో ఆద్యని పక్కన పెట్టి అవంతికని మనసులో నింపుకున్నాడు సంతోష్. ఆ తర్వాత ఏదో చేశాను అంటే చేశాను అని పీటల మీద కూర్చొని పూజ అయితే చేశారు. పూజ అయ్యాక అందరూ భోజనం చేశారు. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి సంతోష్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మా ఇంటికి తీసుకువెళ్తాము, కార్యక్రమం కూడా అక్కడే జరిపిస్తాము అని చెప్పింది. దాంతో ఓకే అని అంటుంది ఆమె కూడా. ఆద్య సంతోష్ని తీసుకొని ఆద్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి జరగాల్సిన కార్యక్రమం ఏర్పాట్లు చేయిస్తారు. దానికి ముందు చేయాల్సిన కొన్ని ఆటలు ఆడిస్తారు సంతోష్ ఆద్యలతో. సంతోష్ పైకి నవ్వుతున్నాడు, కానీ లోపల మాత్రం అవంతికని చూస్తూ లోపల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇన్ని రోజులు తనని చూడడం కోసమే స్పెషల్గా గుడికి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు అలా వెళ్ళాల్సిన అవసరమూ లేదు, దగ్గరుండి అవంతికని చూసుకోవచ్చు కల్లారా అని అనుకుంటున్నాడు. వాళ్ళతో ఆడిపించిన గేములు ఆడిన తర్వాత ఆద్య చేతిలో పాల గ్లాస్ పెట్టి సంతోష్ ఉన్న రూమ్లోకి పంపించారు. లోపలికి వెళ్ళేసరికి సంతోష్ బెడ్ మీద కూర్చొని ఆద్య కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆద్య లోపలికి రాగానే మెల్లగా తన దగ్గరికి వెళ్ళి తన చేతులతో తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఆ పాల గ్లాస్ తీసుకొని కొన్ని పాలు తాగి ఆ తర్వాత ఆద్యకి ఇచ్చాడు. తను కూడా తాగింది. ఆద్య నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు సంతోష్. దేని గురించి సంతోష్ అని అడుగుతుంది. ఏర్పాట్లన్నీ నీ ఇష్టపూర్వకంగానే చేశారా అని అడుగుతాడు సంతోష్. నా ఇష్టపూర్వకంగా అంటే నన్నేమీ అడగలేదు, అడిగి ఏది నిర్ణయం చేయలేదు సంతోష్ అనగానే, నార్మల్గా అందరికీ పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా అలాగే పంతుల్ని అడిగి నిర్ణయిస్తారు అని ఆద్య చెప్పగానే, సరే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, చెప్పు, నీకు ఓకేనా అని అడుగుతాడు సంతోష్. దాంతో ఆద్య ఏం మాట్లాడలేదు. నీ మనసులో ఏముంది అని సంతోష్ని అడుగుతుంది ఆద్య.
నాకైతే ఇప్పుడు వద్దనిపిస్తుంది ఆద్య అని అంటాడు. ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వెన్ని రోజులు నాపై నీకు ప్రేమ ఉందో లేదో నాకు తెలీదు కానీ మొన్న నేను ప్రపోజ్ చేసిన తర్వాత వారం రోజులు టైం తీసుకొని ఇంట్లో వాళ్ళు అడిగారు అని చెప్పి వచ్చి నాకు ఓకే చెప్పావు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అడిగి ఉండకపోతే నువ్వు నా గురించి అస్సలు ఆలోచించేదానివే కాదు. అండ్ నాకు వచ్చి అలా ప్రపోజ్ చేసేదానివి కూడా కాదు అని అంటాడు సంతోష్. అదేంటి సంతోష్ అలా మాట్లాడతావు? అయినా నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నాకు కొంచెం టైం కావాలి అనే కదా నేను చెప్పాను అని అంటుంది. అంటే నేను ప్రపోజ్ చేసినప్పుడు మాత్రం అప్పటికి కూడా నువ్వు ఇంకా నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను చెప్పిన వారం తర్వాత కూడా నువ్వు దాని గురించి ఆలోచించలేదు కానీ ఎప్పుడైతే మీ వాళ్ళు అన్నారో అప్పుడు కూడా వేరే వాళ్ళని చేసుకోవడం ఎందుకు? తెలిసిన వాడిని చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నాకు ఓకే చెప్పావు కానీ మనస్ఫూర్తిగా నాపై నీకు ప్రేమ లేదు. సో, నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే నన్ను ఇష్టపడతావో అప్పుడే మనం ఇది చేసుకుందాము అని అంటాడు సంతోష్. సంతోష్ అలా అనగానే ఆద్య కూడా నేను కూడా నీతో మాట్లాడాలనుకున్నాను సంతోష్. కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ నువ్వు వద్దు అనేసరికి అసలు ఇంకేదో రీజన్ ఉంది అని చాలా భయం వేసింది. కానీ ఇలా అయితే నాకు కూడా ఓకే. కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్తుంది. ఆద్య కూడా. దాంతో ఇద్దరూ ఓకే అనుకొని ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మార్నింగ్ ఆద్య లేచేసరికి సంతోష్ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి బయట బాల్కనీలో నిల్చొని గార్డెన్‌లో అవంతిక, ఆర్య ఇద్దరూ కలిసి ఆడుతుంటే అవంతికని చూస్తున్నాడు. సంతోష్ పక్కన లేకపోవడం చూసి వెంటనే పైకి లేచి చూసి బాల్కనీలో సంతోష్ ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సంతోష్ అంటుంది. గుడ్ మార్నింగ్. సారీ చాలా నిద్ర పట్టేసింది అలసిపోయాను అనగానే ఇట్స్ ఓకే అంటాడు సంతోష్. ఓకే నేను 5 మినిట్స్‌లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి కిందికి వెళ్దామని అనుకున్నారు. సంతోష్ ఆద్యాని పిలుస్తాడు. ఏంటి అని అడుగుతుంది. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అంటాడు. దేని గురించి అని అడుగుతుంది. మాట్లాడుకున్నాం కదా దాని గురించి అంటాడు. దాని గురించి ఇంకేముంది మాట్లాడడానికి అని ఆద్య అడగగానే మన వరకైతే ఓకే కానీ ఈ విషయం మాత్రం మీ పేరెంట్స్కి కానీ మా పేరెంట్స్కి కానీ ఎవరికి కూడా తెలియకూడదు అని అంటాడు సంతోష్. దాంతో అవంతిక కూడా ఓకే అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళారు. కిందికి వెళ్ళేసరికి మహేంద్ర, మీనాక్షి ఇద్దరూ కూడా సోఫాలో కూర్చొని దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళని చూసి గుడ్ మార్నింగ్ సంతోష్ అంటాడు మహేంద్ర. గుడ్ మార్నింగ్ అంకల్ అని వచ్చి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని కాఫీ టీ అని అడుగుతుంది మీనాక్షి. దాంతో ఆద్య లేచి నేను తీసుకొస్తానమ్మా అనగానే ఆద్య వెళ్ళి తీసుకొని వస్తుంది. ఆ! మీనాక్షి అంటుంది. అన్నయ్య, వదిన గార్డెన్‌లో ఉన్నారు. వాళ్ళని కూడా పిలువు తల్లి అనగానే ఆద్య వెళ్ళి అవంతికని పిలుచుకొని వస్తుంది. దాంతో ఇద్దరు కూడా లోపలికొచ్చి అక్కడే సోఫాలో కూర్చుంటారు. అవంతిక లోపలికి రాగానే సంతోష్ కళ్ళు ఒక్కసారిగా అవంతిక మీదకి వెళ్ళాయి. ఇన్ని రోజులంటే నాకు ఇంట్లోకి రావడానికి హక్కు లేదు అని సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇక మీదట నిన్ను చూస్తూ నేనిలా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావో ఏంటో నీతో మాట్లాడాలని ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు అవంతికని చూస్తూ. తర్వాత ఎవరో పిలిచినట్టు అనిపించి వెంటనే చూపు తిప్పేసుకున్నాడు సంతోష్. అలా అలా రోజులు గడిచిపోతున్నాయి. సంతోష్లతో ఇప్పుడే ఆద్యతో ఒక్కటవ్వదలుచుకోలేదు. ఎందుకంటే తనపై ఒకప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడు ఆద్య మీద లేదు. తనకి తన మనసులో ఉన్నది మొత్తం ఇప్పుడు అవంతికనే. సో అందుకే ఆద్యకి దూరంగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఆద్యాని పెళ్లి చేసుకోవడానికి రీజన్ కూడా ఆ ఇంట్లోకి అడుగుపెట్టి అవంతిక కోసం మాత్రమే. ఇప్పుడు తన మనసులో ఉంది ఓన్లీ అవంతిక. సో అందుకే ఆద్యాని కొన్ని రోజుల వరకు మనం ఇలాగే ఉందామని చెప్పి అన్నాడు. అలా రోజులు చాలా ఫాస్ట్‌గా గడుస్తూనే ఉన్నాయి. మహేంద్ర ఆఫీస్‌కి వెళ్ళడం, రావడం, అవంతిక ఆర్యని తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళడం, గుడికి తీసుకెళ్ళడం, ఆర్యకి కూడా కొన్ని కొన్ని గుర్తొచ్చి మళ్ళీ మర్చిపోవడం. ఆద్య సంతోషంగా సంతోష్ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండడం. ఇప్పటివరకైతే సంతోష్ కూడా ఆఫీస్‌కి వెళ్ళి వచ్చి అవంతిక గురించి ఆలోచించడం అండ్ అలాగే మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఆలోచించడం. ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి? ఎలా అవంతికతో మాట్లాడాలి? ఎలా అవంతికని చూడాలి అని ఆలోచించడం. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అలా
రోజులు గడిచే కొద్దీ ఇంట్లో అందరికీ సంతోష్, ఆద్య మధ్య అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పైకి అలా నవ్వుతూ క్లోజ్‌గా ఉంటున్నారు కాబట్టి. అందరూ కూడా వాళ్ళందరూ బానే ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఆ విషయం వాళ్ళందరికీ మాత్రం వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు. ఎవరికీ తెలీదు కదా! సో, ఆద్యకి కూడా మెల్లమెల్లగా సంతోష్ పైన ప్రేమ అనేది కలుగుతుంది. కానీ సంతోష్ మనసులో మాత్రం రెండే విషయాలున్నాయి. రోజు రోజుకి ఆ కోరిక అనేది ఇంకా బలపడుతూ ఉంది. ఒకటి మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో స్థానం ఎలా సంపాదించుకోవాలి అండ్ అవంతికకి ఎలా దగ్గరవ్వాలి అనేది. మహేంద్ర కూడా వీళ్ళ పెళ్ళైనప్పటి నుంచి సంతోష్‌ని కూడా ఆఫీస్‌కి పిలిచి బిజినెస్ విషయాల గురించి డిస్కస్ చేయడం, మాట్లాడడం మొదలుపెట్టాడు. సంతోష్ తనకి తెలిసిన విషయాలు చాలా తెలివిగా చెప్పడంతో మహేంద్రకి అతని పైన కొంచెం నమ్మకం అనేది కలిగింది. సో, దాంతో సంతోష్ చూసుకుంటే మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా నంబర్ 1 పొజిషన్‌లోకెళ్తుంది కదా! తనకి ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది అని తన మైండ్‌లో ఒక ఆలోచన అనేది వచ్చింది మహేంద్రకి. కానీ తను ఇంకా సంతోష్‌కి చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు "నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు సంతోష్. చాలా బాగా డీల్ చేస్తున్నావు" అని మహేంద్ర చెప్పగానే "థ్యాంక్ యూ అంకల్" అంటాడు. "మీ దగ్గర నుంచి నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం అంకల్" అని చెప్పాడు సంతోష్. "మీ ముందు నేనెంత అంకల్" అని కొన్ని బిస్కెట్స్ కూడా ఏస్తున్నాడు మహేంద్రకి సంతోష్‌ని నమ్మడం కోసం. కానీ మనసులో మాత్రం "నాకు కావాల్సిన మాట ఇదే అంకల్. మీరు నన్ను మీ దగ్గరికి మీరే తీసుకురావాలి. మీ కంపెనీలో మీరే పెట్టాలి" అని అనుకుంటున్నాడు మనసులో. అదే సమయంలో అవంతిక కూడా ఆ రోజు ఆఫీస్‌కి రావడం, ఆర్యని తీసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళడం అలా జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఇంట్లో ఏదో పూజ చెయ్యాలి అని మీనాక్షి ఆద్య సంతోష్‌ని ఇంటికి పిలిపించింది. దాంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్య తొందరగా బాగా అవ్వడం కోసం అవంతిక ఆర్యతో కలిసి ఒక హోమం జరిపిస్తుంది మీనాక్షి. సో, దాంతో వీళ్ళు కూడా వచ్చారు. అవంతికని ఇలా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. కానీ ఒంటరిగా ఎప్పుడూ దొరకట్లేదు. ఎలా తనతో మాట్లాడాలి? పెళ్లి జరిగితే ఈజీగా మాట్లాడొచ్చు, తనతో చూడొచ్చు అనుకున్నాను కానీ ఇలా అవుతుందేంటి అస్సలు? అస్సలు అనుకోలేదు. నేననుకున్నదేంటి, జరుగుతుందేంటి అని లోపల చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు సంతోష్. ఈరోజు ఎలా అయినా సరే తనతో మాట్లాడాలి అని అనుకొని అక్కడ పూజ చేస్తున్నంత సేపు అవంతికని చూస్తూనే కూర్చున్నాడు. పూజ అయిపోయిన తర్వాత అవంతిక నేను వెళ్ళి శారీ చేంజ్ చేసుకొనొస్తానమ్మా కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆర్యన్ అక్కడే పెట్టి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి అవంతికనే గమనిస్తున్న సంతోష్ కూడా అవంతిక వెళ్ళిన 5 నిమిషాలకి తనని ఎవరైనా చూస్తున్నారా లేదా అని అందరినీ ఒక చూపు చూసి ఎవరూ తనని గమనించట్లేదు అనుకొని తను కూడా అవంతిక వెనకాలే తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే అవంతిక అటు తిరిగి చీర మార్చుకుంటుంది. ఎవరో లోపలికొచ్చినట్టు అనిపించి "ఆర్య గారు ఏంటి అప్పుడే వచ్చేసారు కింద ఉండకుండా? నేను శారీ చేంజ్ చేసుకొనొస్తానని చెప్పాను కదా! అప్పుడే ఎందుకొచ్చారు?" అని చెప్పి ఇటు తిరగగానే సంతోష్ కనిపించాడు. సంతోష్‌ని చూసి అవాక్కయిపోయింది అవంతిక ఒక్కసారిగా. వెంటనే తన చీర సెట్ చేసుకొని "ఏంటి సంతోష్ గారు ఏం కావాలి?" అని అడిగింది. సంతోష్ సంతోష్ డోర్ గడియ పెడతాడు. అది చూడగానే అవంతికకి చాలా భయం వేస్తుంది. "ఏంటి సంతోష్ గారు ఏం చేస్తున్నారు? డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు?" అని అడుగుతుంది. "నీతో కొంచెం మాట్లాడాలి అవంతిక" అంటాడు. "దేని గురించి మాట్లాడాలి? మాట్లాడితే డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? నార్మల్‌గా మాట్లాడొచ్చు కదా!" అని చాలా గట్టిగా సీరియస్‌గా మాట్లాడుతుంది అవంతిక. "కూల్ అవంతిక ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ తర్వాత నేనే డోర్ ఓపెన్ చేస్తాను" అని సంతోష్ అనగానే "ఏంటి ఫాస్ట్‌గా చెప్పండి నేను వెళ్ళాలి" అంటుంది. మెల్లమెల్లగా అవంతిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "సంతోష్ గారు ఏం చేస్తున్నారు మీరు? గట్టిగా అరుస్తా చెప్తున్నాను" అంటుంది. "ఏంటి అరుస్తావా? అరిస్తే అందరూ వస్తారు. అప్పుడు ఆద్య పరువైపోతుంది. ఇంటి పరువు కూడా పోతుంది" అని అనగానే "అసలేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు" అని అడుగుతుంది. "నీకింకా అర్థం కావట్లేదా? నాకు నువ్వంటే ఇష్టం అవంతిక" అని చెప్తాడు సంతోష్. "వాట్? మాతోండి మాట్లాడుతున్నారా? ఫస్ట్ మీరు బయటికి వెళ్ళండి" అని అంటుంది అవంతిక. "లేదు అవంతిక, ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో నీకు తెలీదు. నీతో మాట్లాడడం కోసం పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఒంటరిగా దొరుకుతావా నీతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్దీ ఏ రోజు దొరికింది. దాన్ని నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. సైలెంట్‌గా ఉండి నేను చెప్పేది వింటే బావుంటుంది. లేదంటే మీ పరువు పోతుంది ఆలోచించుకో" అనగానే
అసలు తనకేం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉంది అవంతిక. సంతోష్ ఇంకా అవంతిక దగ్గరికి వెళ్ళడంతో అవంతిక వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ చుట్టాలున్నారు. ఒకవేళ అరిస్తే అందరూ వస్తారు కానీ ఇంటి పరువు పోతుంది. ఎలా తప్పించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంది. కానీ సంతోష్ నుండి మాత్రం తప్పించుకోలేకపోతుంది. దాంతో అవంతికకి చాలా కోపం వచ్చింది. వెంటనే చెంప మీద ఒక్కటిచ్చేసింది గట్టిగా. ఆ దెబ్బకి సంతోష్‌కి ఒక్కసారిగా చాలా కోపం వచ్చింది అవంతిక మీద. కానీ మళ్ళీ కూలై నువ్వు కొట్టినా, తిట్టినా నేను చెప్పేది మాత్రం నిజం. నేను ఆద్యాని ప్రేమించిన విషయం నిజమే. కానీ నిన్ను చూసే వరకు మాత్రమే. కానీ ఫస్ట్ టైం నిన్ను ఎప్పుడైతే ఇంట్లో చూసానో అప్పుడే నీ మీద మనసు పారేసుకున్నాను. అందుకే ఆద్యాని అడ్డు పెట్టుకొని నీకు దగ్గరవ్వాలనుకున్నాను. ఈ ఇంట్లోకి రావాలనుకున్నాను. అందుకే ప్రేమ పేరుతో లాక్ చేసి తను ఒప్పుకునేలా చేసి పెళ్లి చేసుకొని ఈరోజు ఇలా నీ ముందు నిల్చున్నాను అంటాడు సంతోష్. సంతోష్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నాకు ఆల్రెడీ ఆర్య గారితో పెళ్ళయింది. అండ్ అలాగే నిన్నెంతగానో ప్రేమించి ఆద్యతో నీకు పెళ్ళయింది. సంతోషంగా ఆద్యతో కలిసి ఉండు, అంతేకాని పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు అని అవంతిక సీరియస్గా చెప్తుంటే, అవంతిక, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఆర్యాని పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నాకు తెలుసు. సో నువ్వు ఇప్పుడు ఆర్యాని పెళ్లి చేసుకున్నా తనతో నువ్వు హ్యాపీగా లేవు అని కూడా నాకు తెలుసు. అందుకే ఒక్క ఛాన్స్ ఇస్తే అనే మాట పూర్తి కాకముందే ఇంకో చెంప మీద గట్టిగా ఒక్కటి పీకింది. ఇంతలోపే ఆర్య అవంతిక, అవంతిక అని డోర్ కొడుతూ ఉంటాడు. అవంతిక వెళ్ళి డోర్ తీద్దామంటే సంతోష్ వెళ్ళనివ్వట్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అవంతిక గట్టిగా అనేసరికి, సరే ఈసారికి ఇలా వదిలేస్తున్నాను కానీ నెక్స్ట్ టైం ఇలా ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి డోర్ వెనక్కి దాక్కున్నాడు. తర్వాత అవంతిక వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆర్య లోపలికి వచ్చాడు. సంతోష్ అటు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు అవంతిక ఇంతసేపు? డోర్ కొడుతున్నాను ఎందుకు తీయట్లేదు? నువ్వు నన్ను ఎందుకు కిందనే వదిలేసి వచ్చావు? నన్ను తీసుకొని రావచ్చు కదా అని అంటాడు ఆర్య. శారీ చేంజ్ చేసుకుందామని వచ్చాను ఆర్య గారు. మళ్ళీ వెంటనే వచ్చేస్తాను కదా. మీరు ఆడుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేను మిమ్మల్ని తీసుకొని రాలేదు అని చెప్తుంది అవంతిక. అవునా, సరే తొందరగా చేసుకో, మనం కిందికి వెళ్ళి ఆడుకుందాం అనగాని ఓకే ఓకే అంటుంది. ఆర్య వచ్చిన తర్వాత సంతోష్ అక్క నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఏమీ జరగనట్టుగా మళ్ళీ అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ఉంది, అవంతిక. నువ్వు నన్ను ఎంత తిట్టినా కొట్టినా దూరంగా నెట్టేసినా నన్ను చూసి అసహ్యించుకున్నా నాకు పర్వాలేదు అవంతిక. నిన్ను నా జీవితంలోకి తీసుకురావడానికి ఎంత బాధైనా అనుభవిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పటి నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని తనలో తానే అనుకుంటూ బయటికి మాత్రం నార్మల్గా కనిపిస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి అవంతిక కూడా ఆర్యతో కలిసి కిందికి వచ్చింది. ఆమె ముఖంలో ఇంతకు ముందున్న ఆనందము వెలుగు మాత్రం అస్సలు లేదు. సంతోష్ని చూడాలంటేనే తనకి అసహ్యం వేస్తుంది. అసలు ఎంత మంచివాడు అనుకుంది. ఆద్యకి కూడా సంతోష్ చాలా మంచివాడు, నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, తనకి ఓకే అని చెప్పు అని కూడా తన ఆద్యకి చెప్పింది. అలాంటిది తను ఇప్పుడు అలాంటి వాడు అని తెలిస్తే ఆద్య తట్టుకోగలుగుతుందా? ఇప్పుడిప్పుడే ఆ సంతోష్ని ఇష్టపడుతూ ఉంది ఆద్య. ఈ టైంలో సంతోష్ గురించి ఇలా తెలిస్తే తను ఏమైపోవాలి? అసలు ఈ సంతోష్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇన్ని రోజులు అతన్ని పైన వెలుగు చూసి నేను మోసపోయాను. ఫస్ట్ రోజు ఎలా అయితే చూశాడో అతని అసలు రూపం అదే. తర్వాత ఎంత మంచివాడిలాగా నటించి అందరినీ నమ్మించాడు. ముఖ్యంగా నేను అలా ఎలా నమ్మాను? అంత వేస్ట్ ఫెలోని. ఛీ! ఇప్పుడు వీడి గురించి ఎవ్వరికీ ఇంట్లో కూడా చెప్పలేను. అమ్మకి చెప్పినా, అంకుల్‌కి చెప్పినా, ఎవరికి చెప్పినా అందరూ బాధపడతారు. ఆద్య లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అసలే కంపెనీ వ్యవహారాల గురించి అంకుల్ పడుతున్న టెన్షన్‌లు, ఆర్య ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ సంతోష్ బిహేవియర్ ఒకటి. ఏం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి? ఎలా ఉండాలి? నాకేం అర్థం కావట్లేదు. పొరపాటున తను అలా నా రూమ్‌లోకి వచ్చినప్పుడు ఆద్య చూస్తే ఏమనుకుంటుంది? మై గాడ్! అని అవంతిక మనసులోనే అనుకుంటూ ఉంటుంది. కానీ తనకసలు ఏం చేయాలో కూడా అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి అతన్ని ఇంకా అంకుల్ కంపెనీ వ్యవహారాలలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కంపెనీ మొత్తంగా తను హ్యాండిల్ చేసుకోడు కదా! కొంపతీసి అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? ఎంతలా నటించావురా! ఇంత మోసగాడివి అని అనుకోలేదు అని మనసులో సంతోష్‌ని ఫుల్లుగా తిట్టేస్తుంది.
ఆ రోజు అలా అయిపోయిన తర్వాత సంతోష్, ఆద్య ఇంకా సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్తూ కూడా అవంతికని చూస్తూ వెళ్ళిపోయాడు సంతోష్. సో, మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విన్న తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా తెలియచేసి హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.